హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే కొద్ది డిఫరెంటే. జనరల్గా మనము ఈ ఎగ్జామ్స్ గురించి ఈ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గానే మాట్లాడతాము. బట్ ఈరోజు మాత్రం మనము టెక్నాలజీకి సంబంధించిన విషయం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే నవడేస్లో టెక్నాలజీ అనేది ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందని మనం చూసాం అన్నమాట. బట్ ఈ డెవలప్మెంట్తో పాటు మనం కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి ఈ టెక్నాలజీ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతాం. ఈరోజే కాదు, ఇంకా రాబోయే క్లాసెస్ కూడా కొన్ని వీడియోస్ మనము టెక్నాలజీకి సంబంధించిన స్పెషల్లీ ఫర్ ఎడ్యుకేటర్. ఓకేనా, అది మీరు టీచర్ అవ్వచ్చు, మెంటర్ అవ్వచ్చు, లేకపోతే కోచింగ్ ఇవ్వచ్చు, లెక్చరర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అవ్వచ్చు. ఓకేనా, మీరు ఏ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కూడా కానీ రిలేటెడ్ కంటెంటే మనం ఈ ఓపెన్ సైన్స్ క్లాస్లో మనం అప్లోడ్ చేస్తాం అనమాట. స్పెషల్ ఫర్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే వెబ్సైట్స్ గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ దగ్గర ఫోన్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి మీరు ఏ విషయం కనుక్కోవాలంటే ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తారు, గూగుల్లో టైప్ చేస్తారనమాట. ఇప్పుడు సిఎస్ఆర్ నెట్ సంబంధించింది, యూజీసీ నెట్ సంబంధించింది, లేకపోతే ఏపీ సెట్, లేకపోతే టీఎస్ సెట్, ఏది ఓపెన్ చేయాలంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్ మనకి అన్ని డీటెయిల్స్ దొరుకుతుంది. ఆ విధంగా ఆ వెబ్సైట్ డిజైన్ ఏం చేస్తారు, వెబ్సైట్ అంటే ఏంటి, ప్లస్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్, మిగతా డీటెయిల్స్ అని ఈరోజు జస్ట్ బేసిక్ లెవెలే. ఇంకా ముందు పోతే అసలు మ్యాక్సిమం ఇలాంటి వెబ్సైట్ కూడా మన వల్ల చేంజ్ అవుతుందని కూడా మనం ట్రై చేయబోతున్నాము. ఓకేనా, ఈ వెబ్సైట్స్ అంటే ఏంటిని ఈరోజు మనము మ్యాక్సిమం తెలుసుకోబోతాం అనమాట. ఓకేనా, ఈ ఈ వెబ్సైట్ విషయానికి పోకముందు ఒక చిన్న కాన్సెప్ట్ కాదు, నాకు జరిగింది ఒక 6 months ముందు జరిగిన విషయము, అది మీతో షేర్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు మనం ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా క్లాసెస్ తీసుకున్నాము, కొన్ని నోట్స్ కూడా మనం షేర్ చేశాను అనమాట. యూజీసీ నెట్ అవ్వచ్చు, సిఎస్ఆర్ నెట్ అవ్వచ్చు, తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి, సైన్స్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా కొన్ని నోట్స్ అప్లోడ్ చేశాను అనమాట. కానీ నేనేం ఆలోచన చేశానంటే మన యూట్యూబ్ ఛానల్ పేరు ఉంది కదా, ఓపెన్ సైన్స్ క్లాస్ మీద ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ వెబ్సైట్స్లో ప్రతిరోజు మనం అప్లోడ్ చేసే వీడియోస్, కంటెంట్ సంబంధించిన టాపిక్స్ ఇవ్వచ్చు, తర్వాత మెటీరియల్స్ మనం షేర్ చేసుకోవచ్చు, ఆ వెబ్సైట్ దొరకవచ్చు, ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు, తర్వాత మిగతా మ్యాక్సిమం మనము రెగ్యులర్గా మనం మాట్లాడే ప్రతి విషయం కానీ ప్రతి కంటెంట్, మెటీరియల్స్, బుక్స్, ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఉంటే బాగుంటుందని నేను మ్యాక్సిమం ఆలోచన చేశాను. అది ఒక 4-5 yearsగా నేను దాని గురించి స్టడీ చేశాను కాబట్టి. కానీ ఈ వెబ్సైట్స్ ఎలా చేయాలి, ఏం చేయాలో నాకు ఐడియా లేదు కాబట్టి, అంటే అప్ టు ఇంటర్మీడియట్ దాకా నాతో పాటు ఒక అబ్బాయి చదువుకున్నాడు. నేనైతే ఈ బీఎస్సీ, ఎంఎస్సీ లెవెల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసాను. వాళ్ళైతే కొద్దిగా ఉండేవాళ్ళు కాబట్టి బీటెక్ చదివించారు చెన్నైలో. ఇప్పుడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు బెంగళూరులో. నేనేం చేశానంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ రాకముందు ఏం చేశానంటే, వాడి నంబర్ నా దగ్గర లేదు, కానీ ఫేస్బుక్ ద్వారా వాడిని కాంటాక్ట్ అయ్యాను అనమాట. జస్ట్ వాడికి మెసేజ్ చేశాను, వాడు రిప్లై ఇచ్చాడు, తర్వాత నా నంబర్ పెట్టడం, వాడు కాల్ చేశాను అనమాట. ఈ విధంగా నాకు ఒక వెబ్సైట్ కావాలని అడిగాను. అతను ఏమనంటే ఎందుకు అడిగారు, నేను చెప్పాను నాకు ఈ విధంగా సో పర్పస్ ఉంది, ఈ విధంగా కంటెంట్ పెట్టాలనుకున్నాను, ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేశామని చెప్తే, అవునా, ఓకే అన్నారు. నా గురించి తెలియదురా, నువ్వే దానికి గైడ్ చేయాలని చెప్పాను. వాడు సరే ఓకే అన్నాడు. సరే వెబ్సైట్స్ అమౌంట్ ఎంత అవుతుందంటే వాడు ఏం చెప్పాడంటే, వాడిని అడిగితే ఎంత అవుతుందంటే నియర్లీ 40K అవుతుంది అన్నాడు. నేను చెప్పా, రే అంత నేను నా వల్ల పెట్టడం కాదు, ఇంకా చూడు, తక్కువ చూడు అంటే, అవునా ఓకే అని చెప్పేసి ఏం చేశారంటే, మన ఫ్రెండే కాబట్టి వాడు ఏం చేశారంటే 50% తగ్గిస్తాను, అప్పుడు ఎంత అవుతుంది 20K ఇవ్వని డిమాండ్ చేశాను అనమాట. 20K ఇచ్చేంత రేంజ్ మంది కాదు కాబట్టి నేను ఇంకా అడిగా, ఇంకా తగ్గించరా, నా వల్ల కాదు అంటే. మనకి అసలు విషయం తెలియదు కదా, వెబ్సైట్ అంటే ఏంటి తెలియదు కాబట్టి మనము సరే ఓకే నేను అడిగితే ఏదో మనకి మంచి సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే వాడు 40K 20K అలా అనిపోయాడు అనమాట. అంటే 20,000 ఇవ్వమని చెప్పారు వాడు. నేను మళ్ళీ ఇంకా తగ్గించమని అడిగితే వాడు సరే చెప్తాలే అని చెప్పేసి ఏం చెప్పారంటే 1 or 2 days తర్వాత వాడు నా ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశారనమాట. అంటే వీడేమో ఫ్రీగా చేయమంటాడు ఏమో అనుకున్నాడు, ఏమో తెలియదు, కానీ వాడు నా నెంబర్ని బ్లాక్ చేశారు. నేను చాలా ట్రై చేశాను, ఎంత బాగా వీడు ఇంత బ్లాక్ చేశాడు ఏంటిని. నేను రకరకాలుగా ఆలోచన చేశాను, ఏమి దొరకలేదు, ఏం విషయం, ఏం చేద్దామని. సరేని ఆన్లైన్ యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట, ఎలా చేయాలా, మనకి వెబ్సైట్ ఇంకా మన చేంజ్ అవుతుందా కాదా అని డౌట్ వచ్చిందనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే చాలా ఫ్రీ వెబ్సైట్ దొరికిందనమాట. అప్పుడు నియర్లీ 1 month కూర్చున్నాను. 1 month కూర్చుంటే ఒక ఓన్ వెబ్సైట్ని డిజైన్ చేసే విధంగా నేనే తయారైపోయాను అనమాట. అంటే నాకు జీరో కోడింగ్ నాలెడ్జ్, నాకు వెబ్సైట్ అంటే ఏంటి తెలియదు. బట్ వితౌట్ మనీతో ఎలా బిల్డ్ చేయాలని నేను అనుకున్నాను. బట్ నాకు వితౌట్ మనీ కాదు, జస్ట్ ఒక అమౌంట్ ఖర్చు అయింది, లేదని చెప్పలేదు, బట్ అంత కాలేదు. నాకైతే బిలో
5K అయింది, అంత ఎక్కువ కూడా కాలేదన్నమాట. బట్ ఈ విషయము టైం పెట్టి నేనే నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక డిజైన్ అనుకుంటాను, బట్ ఈ డిజైన్ నేను చెప్పాను అనుకో, డిజైన్ చేసి అతను ఏమనుకుంటా అంటే ఇలా కాదు, వాళ్ళకి తగినట్టు డిజైన్ మనకి శాంపుల్ ఇస్తారనమాట. బట్ అది అక్కడ ఏమవుతుందంటే క్లాష్ వస్తుంది. బట్ అదన్నీ కాదు, మనకి తగిన వెబ్సైట్ని మనమే డిజైన్ చేయాలనుకుని నేర్చుకున్నాను కాబట్టి నేనే ఒక వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నాను. నియర్లీ ఒక 1 or 2 డేస్లో కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకు కూడా ఈ కోడింగ్ కూడా నాలెడ్జ్ కూడా ఇప్పుడు అర్థమైంది. వెబ్సైట్ అంటే ఏంటి, ఏం చేయాలా, ఏ విషయం అనమాట. ఓకేనా. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఏ ఒక్క విషయమైనా కానీ ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఒక వైపు ఉన్నవాడు, కానీ మనకి మనమే ఆ విషయం పైన ఒక రీసెర్చ్ చేస్తే మాత్రం దాని ఒక అవుట్పుట్ మాత్రం చాలా ట్రమండస్గా ఉందని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం చాలా రకరకాల ఆలోచన చేస్తాం అనమాట. ఓ ఇది వెళ్తుందా, నెక్స్ట్ ఏం వెళ్తుంది. అదే డబ్బులు ఇచ్చేసాను అనుకో, 20K ఇచ్చేసి వాడు చేసి ఇచ్చేస్తుంటాడు. బట్ వెబ్సైట్ అంటే ఏంటి నాకు తెలియదు అప్పుడు కూడా. బట్ నేను కూర్చున్నాను కాబట్టి ఈ విషయంలో వాడికి ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే వాడు కాదని చెప్పాడు కాబట్టి నేను కూర్చొని ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక 3-4 మెంబర్స్కి నేనైతే వెబ్సైట్ బిల్డింగ్ ఎలా చేయాలని, వెబ్సైట్ అంటే ఏంటి, తర్వాత ఇంకా మిగతా విషయం అన్ని ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తాను. నా దగ్గర ఒక 3-4 మెంబర్స్ ఉన్నాను అనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. బట్ వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ నేను ఇంకొకరికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా తయారనంటే కారణం ఇంట్రెస్టే. ఓకేనా. మీకు కూడా ఎవరికన్నా వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్ డిజైన్ చేయాలా అని మీరు అనుకుంటే మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేయకండి. ఇంత ఖర్చు అవుతుందా, ఇంత వేళలు అవుతుందా అనుకోకండి. మనల్ని ఏమన్నా కాంటాక్ట్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్, మనకైతే 5K అయింది, ఇంకా కూడా తక్కువ కూడా చాలా తక్కువ టైంలో తక్కువ అమౌంట్లో కూడా మేము మీకు చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ ఉండే వాళ్ళకి మీ నోట్స్ కానీ, టాపిక్ వైజ్ నోట్స్ కానీ, మిగతా డీటెయిల్స్ అని ఫోన్ ఎంతకాలం పెట్టుకుంటాం, మెమరీ ఫుల్ అవుతుంది, డిలీట్ అవుతుంది అనమాట. అందుకే మనం ఏం చేసామంటే వెబ్సైట్లో పెట్టుకుంటే మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కావాలనో అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విషయంలో మేము చాలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడాము. ఓకేనా. అది కూడా మీకు 1 by 1గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ టు వెబ్సైట్స్ అనమాట. వెబ్సైట్స్ ఆర్ digital platforms that allow individuals and organizations to establish an online presence. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతే కదా, ఇండివిజువల్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ అవ్వచ్చు, డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ వాళ్ళకి ఒక బిజినెస్ తగినట్టుగా వెబ్సైట్ ఉండి తీరాల్సిందే. ఓకేనా. దే సర్వ్ యాజ్ వర్చువల్ షో కేసెస్, ఇన్ఫర్మేషన్ హబ్స్ అండ్ ఇంటరాక్టివ్ స్పేసెస్ అండ్ కనెక్ట్ విత్ ఆడియన్స్ అండ్ వరల్డ్ వైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు లాగిన్ అవ్వమంటుంది, లాగిన్ అవుతారు, మీకు కావాల్సిన ప్రోడక్ట్ చూస్తారు, ఏది బాగుంది కంపారిజన్ చేస్తారు, రేటింగ్ ఎంత ఉందో చూసుకుంటారు, ప్రైస్ ఎక్కువ తక్కువ ఉందో చూస్తారు, యాడ్ టు కార్డ్ ఇస్తారు, మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది, మీ అడ్రస్ ఇస్తారు, మీ ఇంటికి వస్తుంది. ఇదని చూడండి, మీరు ఇంటికాడ కూర్చొని ఒక వెబ్సైట్లో ప్రతి డీటెయిల్స్ ఇస్తారనమాట, అప్డేట్ జరుగుతుంది, మీ ఇంటికాడికి 1 or 2 వీక్స్లో మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇదన్నీ జరగడానికి పాసిబుల్ ఎక్కడ, వెబ్సైట్. అదే వెబ్సైట్ లేదనుకోండి, మీరు పోవడము, ప్రతి షాప్ తిరగడము, ఎక్కడ తక్కువ చూడడము, చాలా డిఫికల్ట్ టాస్క్ కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. వెబ్సైట్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఫస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంది, తర్వాత ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్స్ ఉంది, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ ఉంది, బ్లాగ్ వెబ్సైట్స్ ఉంది. అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్ అమెజాన్, అది ఈ కామర్స్ వెబ్సైట్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది ఎడ్యుకేషన్ కంటెంట్ ఇస్తారు కదా, అదన్నీ స్టోర్ చేసేది, మెటీరియల్స్ని స్టోర్ చేసేది, రెఫరెన్స్ బుక్స్ పెట్టేదాన్ని ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ అనమాట. నెక్స్ట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రీలాన్సర్గా ఉన్నారు. ఫ్రీలాన్సర్ అంటే ఏదో వర్క్ చేస్తారన్నమాట. అంటే ఏదో షాప్ ఉంది లేదా ఏదో ఒక వర్క్ చేస్తారు మీరు, అంటే మీ సంబంధించింది మీ డీటెయిల్స్ అన్నీ ఆ వెబ్సైట్లో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వుడ్ వర్క్ చేస్తారు, డిజైన్ బాగా చేస్తారనుకుంటాం, అంటే మంచం చేయడం కానీ మిగతా వుడ్ సంబంధించిన వర్క్స్ అని మీరు డిజైన్ బాగా చేస్తారని మీకు తెలుసు. అది మిగతా వాళ్ళకి తెలియాలంటే మీ సంబంధించిన టోటల్ ఒక డిస్క్రిప్షన్ లాగా ఆ వెబ్సైట్లో పెడతారు కాబట్టి ఇది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా చెప్పొచ్చు. అలాంటి వెబ్సైట్ మనం ఏమంటామంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అంటారు. బ్లాగ్ వెబ్సైట్స్ అంటే ఇక్కడ రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేస్తారు అనమాట, ఆర్టికల్స్ అవ్వచ్చు, పోస్ట్ అవ్వచ్చు, కొంతమంది రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నారు కదా, అదన్నీ కూడా బ్లాగ్ వెబ్సైట్స్ అనమాట. ఈ విధంగా చాలా టైప్స్ ఉంది. మనం మాక్సిమం ఈ 4 కేటగిరీకి డివైడ్ చేస్తాం అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్స్, ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్, బ్లాగ్ వెబ్సైట్స్ అనమాట. నెక్స్ట్ ఈ వెబ్సైట్స్ని 2గా డివైడ్ చేస్తారు. ఒకటి స్టాటిక్ వెబ్సైట్, ఇంకోటి డైనమిక్ వెబ్సైట్స్ అనమాట. అంటే స్టాటిక్ అంటే ఫిక్స్డ్ వెబ్సైట్ ఉంటుంది, మనము కంటెంట్ చేంజ్ కావాలి ఫిక్స్డ్గా ఉంటుంది కదా, అది స్టాటిక్ వెబ్సైట్స్ అంటాము. డైనమిక్ వెబ్సైట్స్ అంటే మనం ప్రతిరోజు అంటే ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట, అది డైనమిక్ వెబ్సైట్స్. స్టాటిక్ అంటే స్టేబుల్, డైనమిక్ అంటే మూవ్మెంట్ అనమాట. అంటే మనం సైన్స్ టర్మ్ చెప్పాలంటే స్టాటిక్ అంటే ఫిక్స్డ్, డైనమిక్ అంటే మూవబుల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ అనమాట. స్టాటిక్ వెబ్సైట్స్ ఆర్ సింపుల్ ఫిక్స్డ్ పేజెస్
దట్ డోంట్ చేంజ్ అన్లెస్ ది కోడ్ ఈస్ మాన్యువల్లీ అప్డేటెడ్. అంటే మాన్యువల్లీ మనం అప్డేట్ చేసే ముందు దాకా అలానే ఉంటుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైనమిక్ వెబ్సైట్స్ యూస్ సర్వ్స్ సైడ్ ప్రోగ్రామ్ టు జనరేట్ కంటెంట్ ఆన్ ది ఫ్లై అలోయింగ్ ఫర్ ప్రజెంటేషన్. అంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేశారు, ఏదో ఒక చిన్న సైట్లో ఎక్కడో ఒక మీరు మార్చాలనుకుంటున్నారు, ఇది మాత్రం మీరు ప్రోగ్రామ్ చేసి మార్చుకోవచ్చు. మిగతాని అలా ఫిక్స్గా ఉంటుంది. అలా ఉంటే అది డైనమిక్ అనమాట. ఓవరాల్గానే ఫిక్స్గా ఉంటే అది స్టాటిక్ అని వెబ్సైట్స్ అంటారు. ఒకవేళ అక్కడక్కడ మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తాము అంటే అది డైనమిక్ వెబ్సైట్స్ అని అవుతుంది అనమాట. ఓకేనా. స్టాటిక్ సైట్స్ ఆర్ ఫాస్టర్, మోర్ సెక్యూర్ అండ్ ఈజియర్ టు హోస్ట్ అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఇంపార్టెంట్ అనమాట. వైల్ డైనమిక్ సైట్స్ ఆఫర్ జనరలీ ఫ్లెక్సిబిలిటీ ఫంక్షనాలిటీ సచ్ యాస్ ఈ-కామర్స్ డేటాబేస్. అంటే ఈరోజు మేము ఒక మొబైల్ రేటు రేపు వెళ్ళి మారొచ్చు కదా, రెగ్యులర్గా అప్డేట్ చేయాలి కాబట్టి ఇదన్నీ ఏ వెబ్సైట్ కింద వస్తుందంటే డైనమిక్ వెబ్సైట్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ హోస్టింగ్ అనమాట. ఇదంటే ఫస్ట్ హోస్టింగ్ అంటే ఉంటుంది, తర్వాత హోస్టింగ్ ఒకటి, తర్వాత డొమైన్ ఒకటి ఉంది. అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ మీరు ఒక వెబ్సైట్ని డిజైన్ చేశారు, ఈ వెబ్సైట్లో మీరు ఫైల్స్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తారు కాబట్టి ఇదన్నీ స్టోర్ చేసే ప్లేస్ని మనం ఏమంటామంటే హోస్టింగ్ అంటాం. అది ప్రతి కంపెనీ వాడు హోస్టింగ్ కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర మనము ఈ ఫైల్స్ అన్ని మీరు స్టోర్ చేస్తారు కాబట్టి స్టోరేజ్ అంటాం జరగలేదని. స్టోరేజ్ ఇది హోస్టింగ్. ఓకేనా. స్టోరేజ్ చెప్పొచ్చు. ఒక కంపెనీ దగ్గర నుంచి మనము స్టోరేజ్ తీసుకోవాలి. ఎన్ని జీబీ కావాలా మనకి, 100 GB కావాలా, 200 GB కావాలా, 1 TB కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ కోడాడి ఈ వెబ్సైట్ వాళ్ళు మనం ఏం చేస్తారంటే మనకి హోస్టింగ్ని అమ్ముతున్నాం అనమాట. మీకు 20 GB కావాలన్నా, లేకపోతే 50 GB కావాలని, లేకపోతే 1 TB కావాలని స్టోరేజ్ కోసమే వాడేది హోస్టింగ్ అనమాట. జస్ట్ లైక్ స్టోరేజ్ అనమాట. హోస్టింగ్ అంటే స్టోరేజ్ ప్లేస్, స్పేస్ అని అనొచ్చు. ఓకేనా. ఇది ఈ హోస్టింగ్ స్టోరేజ్ ప్లేస్లో ఈ మెమరీ కదా, దీనిలో మీకు సంబంధమైన అన్ని డాక్యుమెంట్స్, ఫైల్స్, వీడియోస్ అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది హోస్టింగ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఒకటి ఉంది, అది డొమైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ www.amazon.com చూసారా, ఈ పేరుని మనం ఏమంటామంటే డొమైన్ నేమ్ అంటారు. అంటే అమెజాన్ కంపెనీ స్టార్ట్ చేయకముందు, అంటే వెబ్సైట్ రాకముందు ఈ నేమ్ని వాళ్ళు కొని ఉంటారు. ఎవరు? ఈ అమెజాన్ కంపెనీ వాళ్ళు. కాబట్టి ఈ పేరుని మనము డొమైన్ నేమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము www.apset.com, www.csrnet.com అంటాం కదా. ఇది ఈ నేమ్ని రిజిస్ట్రేషన్ చేసే అదే మనము డొమైన్ నేమ్ అంటాం. అప్పుడు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మనకి ఏం కావాలా? హోస్టింగ్ స్టోరేజ్ కావాలి, డొమైన్ కావాలి. ఓకేనా. ఈ డొమైన్ నేమ్ అనేది నియర్లీ ఇక్కడ మనకి .com ఉంది, .in ఉంది, తర్వాత .net ఉంది, తర్వాత .org ఉంది, .education ఉంది, రకరకాల ఉంది డొమైన్ నేమ్. హోస్టింగ్ అనేది స్టోరేజ్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ వెబ్ హోస్టింగ్? వెబ్ హోస్టింగ్ ఇస్ ది సర్వీస్ దట్ ప్రొవైడ్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ టు మేక్ ఏ వెబ్సైట్ యాక్సెసిబుల్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్లో మన వెబ్సైట్ డిస్ప్లే అవ్వాలంటే, అంటే స్టోరేజ్ ఏం కదా, స్టోరేజ్ అవ్వాలంటే, ప్రతి కంటెంట్ డిస్ప్లే అవ్వాలంటే అది ఎవరు ఇచ్చేదంటే హోస్టింగ్ వాళ్ళనమాట. ఇట్ ఇన్క్లూడ్స్ స్టోరేజ్, బ్యాండ్విడ్త్ అండ్ సర్వర్ మేనేజ్మెంట్. అంటే స్టోరేజ్ ఇస్తారు, బ్యాండ్విడ్త్. కొన్ని వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి స్లోగా రన్ అవుతుంది, కొన్ని వెబ్సైట్ ఫాస్ట్గా రన్ అయిపోతుంది అనమాట. అంటే అది కూడా ఒక పర్టికులర్ బ్యాండ్విడ్త్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, సర్వర్ కూడా క్లియర్గా ఉండాలన్నమాట. ఇది హోస్టింగ్ అనమాట. టైప్స్ ఆఫ్ హోస్టింగ్ చూద్దాం. టైప్స్ ఆఫ్ హోస్టింగ్ అంటే ది మెయిన్ టైప్స్ ఆఫ్ వెబ్ హోస్టింగ్ ఆర్ షేర్డ్ VPS, డెడికేటెడ్ అండ్ క్లౌడ్ హోస్టింగ్, అండ్ ఈచ్ ఆఫరింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిసోర్సెస్, కంట్రోల్ అండ్ ప్రైసింగ్. అంటే 10 GB ఇంత రేటు, ఒక్కొక్కరు డిఫరెంట్గా ఇస్తారనమాట. ఇది హోస్టింగ్ అంటే స్టోరేజ్ అనమాట. డిపెండ్స్ ఆన్ వాళ్ళ కంపెనీ. గూగుల్ వాళ్ళు కూడా ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తే కింద 15 GB ఉంటుంది. అంటే 15 GB అనేది మనకి ఫ్రీగా ఇస్తారనమాట. ఎవరు? గూగుల్ కంపెనీ వాళ్ళు. ఓకేనా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ అనమాట. ఓకే. నెక్స్ట్ కీ హోస్టింగ్ ఫీచర్స్. ఇంపార్టెంట్ హోస్టింగ్ ఫీచర్స్ ఇంక్లూడ్ సర్వర్ అప్ టైమ్, స్టోరేజ్ స్పేస్, బ్యాండ్విడ్త్, ఈమెయిల్ హోస్టింగ్, సెక్యూరిటీ అండ్ టెక్నికల్ సపోర్ట్. ఇదన్నీ ఉంటుందన్నమాట హోస్టింగ్లో. నెక్స్ట్ చూసింగ్ ఏ వెబ్ హోస్ట్. ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వెన్ సెలెక్టింగ్ ఏ వెబ్ హోస్ట్ ఇంక్లూడ్ ప్రైసింగ్, ఫీచర్స్, రివ్యూస్, కస్టమర్ సపోర్ట్ అండ్ హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నికల్ క్యాపబిలిటీ. ఇదన్నీ చూసుకోవాలా. కాస్ట్ చూడాలా, తర్వాత ఏమేమి మనకి ఫీచర్స్ ఇస్తాను చూడాలా, కస్టమర్ సపోర్ట్ ఉందా చూడాలా. ఎందుకంటే మధ్య మనకి ఏం ప్రాబ్లం వచ్చిందనుకో వెంటనే సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకేనా. హోస్టింగ్ అంటే స్టోరేజ్ స్పేస్ అనొచ్చు, స్టోరేజ్ డివైస్ అనొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ షేర్డ్ వర్సెస్ డెడికేటెడ్ హోస్టింగ్. షేర్డ్ హోస్టింగ్ ఈస్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ వేర్ యువర్ వెబ్సైట్ షేర్ సర్వ్స్ resources with other sites.
Dedicated hosting provides a private server exclusively for your website, offering more control, power and customization option, but at higher price point. షేర్ అంటే ఒకరి దగ్గర అంటే క్లౌడ్ దగ్గర ఒక స్టోరేజ్ ప్లేస్ ఉంది, వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే వాళ్ళందరికీ షేర్ చేస్తారు అనమాట. అంటే డెడికేట్ అంటే మనమే కొద్ది మన వల్ల కూడా అవుతుంది. అంటే స్టోరేజ్ వెబ్సైట్లో మన వెబ్సైట్ అంటే ఆన్లైన్లో మన వెబ్సైట్ కనపడాలంటే ఒక వర్చువల్ స్టోరేజ్ ప్లేస్ ఉందన్నమాట. దాంట్లో మనకి ఒక వెబ్సైట్ ఉండాలా, స్టోరేజ్ కావాలంటే మనం కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర. అలా కాకుండా సపరేట్గా లేదు స్టోరేజ్ నేనే ఒక 1 TB డివైస్ పెట్టుకుంటాను, నేను ఇంటికాడ నేను ఒక స్టోరేజ్ లాగా ఎలా ఆన్లైన్లో స్టోరేజ్ ఉందో ఆ విధంగా నేను ఆఫ్లైన్లో చేసుకున్నాను అంటే చేసుకోవచ్చు. బట్ దాంట్లో చాలా ఖర్చు ఉంది, చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనకు ఉండే ప్లేస్ తగినట్టుగా ఉండాలి, ప్లస్ దాని తగిన స్పీడ్ ఉండాలి, రకరకాల ఇష్యూస్ ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డొమైన్ నేమ్. దీని గురించి చెప్పాను కదా, మనకి మన వెబ్సైట్కి ఒక పేరు ఉండాలి ఆన్లైన్, అదే మనకి డొమైన్ నేమ్స్ అంటాం. వాట్ ఈస్ డొమైన్ నేమ్? ఎన్ డొమైన్ నేమ్ ఈస్ ది యూనిక్ అడ్రస్ దట్ ఐడెంటిఫైస్ ఏ వెబ్సైట్ ఆన్ దిస్ ఇంటర్నెట్. ఇట్ సర్వ్స్ యాజ్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ యూజర్స్ టు యాక్సెస్ యువర్ ఆన్లైన్ ప్రెసెన్స్. మీరు వెబ్సైట్ ఏ ఒక్క డిజైన్ చేసినా కానీ అందరూ కనపడాలంటే ఆ అడ్రస్ ఇవ్వాలి. ఆ అడ్రస్సే డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ రకరకాలుగా ఉంది. .in ఉంది, .org ఉంది, చెప్పాను కదా, .net ఉంది, రకరకాలుగా ఉంది. డిపెండ్స్ ఆన్ అంటే అందరికీ అన్నీ దొరకదు, వాళ్ళ వర్క్ని బట్టి డాట్ తర్వాత మారుతుందన్నమాట. ఇది కూడా కొన్ని కంపెనీస్ వాళ్ళు అమ్ముతారనమాట. .inకి ఒక రేటు పర్ మంత్కి ఉంటుంది, పర్ ఇయర్కి కూడా ఉంటుంది. .com ఒక రేటు, .org ఒక రేటు, .education ఒక రేటు, .xyz ఉంది, రకరకాలుగా ఉందన్నమాట. ఓకేనా. ఇది రిజిస్ట్రేషన్. నెక్స్ట్ చూసింగ్ ఏ డొమైన్ నేమ్ ఎలా మనం చూస్ చేసుకోవాలి? మెమరబుల్ ఈజీగా గుర్తుండే విధంగా చూసుకోవాలి. అవైలబుల్ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్గా ఉండాలి. అంటే మనం తీసుకునే నేమ్ ఎలా ఉండాలంటే అందరికీ ఈజీగా ఉండాలి, అందరికి అవైలబుల్ ఉండాలి, బట్ డిఫరెంట్గా ఉండాలి. అందుకే డొమైన్ నేమ్ చూస్ చేసేటప్పుడు ముందే మనం గూగుల్ సెర్చ్ చేయాలి. మనం అనుకునే నేమ్లో వేరే వాళ్ళు ఉన్నా కొని ఉన్నారా లేకపోతే ఆల్రెడీ ఉందా అని చెక్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అందుకే ఎందుకు అలా ఉండాలంటే మన నేమ్ టైప్ చేసిన వెంటనే గూగుల్లో కనపడాలంటే అంటే దీని ముందు ఎవరు కొనలేదు, మనం కొనాలి. అన్అవైలబుల్ వచ్చింది అనుకోండి, నేను మీరేమో ఇంకా కొనలేదు, మీరు టైప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ప్లేస్ ఓపెన్ సైన్స్ క్లాస్ .in కొట్టాను అనుకోండి, మీకు కనపడలేదు అంటే ఎవరు కొనలేదు. మళ్ళీ నేను కొనుక్కొని దాన్ని సర్వీస్ చేసి దాన్ని రకరకాల ప్రాసెస్ చేసిన తర్వాత నేను గూగుల్ ప్లేస్ ఓపెన్ సైన్స్ క్లాస్ .in కొట్టిన వెంటనే వచ్చిందంటే అది నా సొంతం అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. రిజిస్టరింగ్ ఏ డొమైన్ నేమ్ ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోడాడి ఓపెన్ చేసాము, డొమైన్ నేమ్ మనకి ఏం కావాలో టైప్ చేస్తాము, అది చెక్ చేస్తుంది ఆ డొమైన్ నేమ్ పాసిబుల్ ఉందా, .in ఉందా, .com ఉందా, .education ఉందా అని చెక్ చేస్తుంది. ఏమైతే అవైలబుల్ ఉందో అదన్నీ మనకి డిస్ప్లే చేస్తుంది. మనకి ఏది అవసరమో అది కొనుక్కుంటాం అనమాట. ఎంత అమౌంట్ ఏదో చెప్తారు, సమ్ ఫీజు ఉంటుంది ఇయర్లీ, అది కట్టేసామంటే ఆ 1 yearకి ఆ నేమ్ మనకి సొంతం అనమాట. చూసే డొమైన్ నేమ్, చెక్ అవైలబిలిటీ, కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. 3 ఇంపార్టెంట్ అనమాట. వెబ్సైట్ బిల్డర్స్ అండ్ CMS. ఈ వెబ్సైట్ బిల్డర్స్ అంటే ఈ సాఫ్ట్వేర్స్ వాళ్ళు కూడా కొంతమంది వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు, కోడింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, అదొకటి ఉంది. ఇంకొక అంటే కోడింగ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసే లోపల అయిపోతుంది అనమాట. బట్ ఇంకొక మెథడ్ ఏముందంటే డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ అనమాట. అంటే ఏం చేస్తారంటే ఆడియో ఒక వైట్ పేపర్ ఉంటుంది, వైట్ పేపర్ మనం ఫోటోస్ ఎక్కడ అదిగిస్తాం కదా, ఆ విధంగా మనకి ఎక్కడ మెనూస్ కావాలి, ఎక్కడ పేజీ కావాలి, ఎక్కడ PDF కావాలి, ఎక్కడ ఇమేజ్ కావాలి, ఎక్కడ వీడియో కావాలి, ఆ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ ఒకటి ఉంది. ఆ మెథడ్లో వెబ్సైట్ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఆ మెథడ్కి కోడింగ్ అంతా అవసరం లేదనమాట. వెబ్సైట్ బిల్డర్స్ ఉన్నారు. పాపులర్ ఆప్షన్స్ అంటే ఏంటంటే రెడీమేడ్గా ఉన్నారన్నమాట కొంతమంది. అంటే విక్స్, స్క్వేర్ స్పేస్, వీబిల్లీ, కామన్ CMS ప్లాట్ఫామ్స్ ఆర్ వర్డ్ ప్లస్ చాలా ఉందన్నమాట. ఇది కూడా మీకు చూపిస్తాను. వెబ్సైట్ బిల్డర్స్ కోడింగ్ చేసి వెబ్సైట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మనం చెప్పాం కదా ఫొటోస్ అదిగించే మెథడ్లో కూడా వెబ్సైట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఈ కోడింగ్ చేసేవాళ్ళు అయితే కోడింగ్ నేర్చుకునే వాళ్ళు చేస్తారు. డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ ఎవరంటే మనలాంటి వాళ్ళు, అంటే కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు చేస్తారన్నమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ కన్క్లూషన్ అండ్ కీ టేక్ అవేస్. ఓకేనా. In this presentation, we have explored the fundamental aspects of websites, including the different types, hosting options, domain names. By understanding these core concepts, you will be well equipped to establish a strong online presence for your business or personal needs. ఓకేనా. నేను కూడా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాను, అంటే ఓపెన్ సైన్స్ క్లాస్ అన్నమాట. మీకు కూడా ఇలాంటి ఒక చిన్న వెబ్సైట్ ఉంటే బాగుంటుంది, మన స్టోరేజ్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అనుకుంటే తక్కువ బడ్జెట్లో, అంటే ఒక స్టాటిక్ అవ్వచ్చు, ఒక డైనామిక్ వెబ్సైట్ అవ్వచ్చు, మీకు వితిన్ తక్కువ టైంలో కూడా చేయడానికి మన దగ్గర చాలా స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా. ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్రీలాన్స్ అనొచ్చు, అంటే వాళ్ళకి ఒక జాబ్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో
వాట్సాప్ నెంబర్ ఉంది, దానిలో మెసేజ్ చేయొచ్చు, లేకపోతే మీరు కమెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నవ్ డేస్లో వెబ్సైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉండే పర్సన్స్ ఎవరికైనా కానీ మాకు ఈ కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ కావాలి, మీకు ఒక ఐడియా ఉంటే చాలు, మీరు మెసేజ్ చేయండి. తర్వాత మా టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీ ఐడియాస్ మా షేర్ చేయడం, మా ఐడియాస్ మీతో షేర్ చేసుకుని మీకు ఒక మంచి వెబ్సైట్ దొరికేదానికి ఛాన్స్ ఉంది, అంటే బిల్డ్ చేయడానికి అనమాట. ఓకేనా? ఆ హోస్టింగ్ విషయం కానీ డొమైన్ విషయం కానీ కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో కొద్దిగా ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఓపెన్ సైన్స్ క్లాస్ సంబంధించిన ఒక హోస్టింగ్ కానీ ఒక డొమైన్ కానీ కొనాలా, అది ఎలా కొనాలా, ఏం చేయాలని లైవ్గా మీకు ఒకసారి చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.